నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని చెప్తున్నారు కూడా, ఏదో బర్త్డేకి నా డైమండ్ రింగ్ ఏదో కొన్నారు అని. ఇంకొక విషయం ఏంటంటే, నిహారిక పెళ్లి టైంలో ఏ సెలబ్రిటీ రాలేదు, బట్ లావణ్య త్రిపాఠి ఒక్కటే మొదటి నుంచి ఎండ్ వరకు ఉన్నారు అంటూ. సో వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ నడుస్తోంది, ట్రాక్. పెళ్లి చేసుకోబోతున్నారు, రేపు మాపు ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? సో బేసిక్గా చూసుకుంటే అప్పుడే అందరికీ డౌట్లు వచ్చాయి, నిహారిక పెళ్లి టైంలోనే లావణ్య త్రిపాఠి ఒకటే వచ్చింది అని. అఫ్కోర్స్ మిగతా సెలబ్రిటీస్ ఉన్నా కూడా వీళ్ళు పట్టించుకోరు, లావణ్య త్రిపాఠి కనబడింది. అది డెస్టినేషన్ వెడ్డింగ్. వాళ్ళు అక్కడ ప్యాలెస్ తీసుకొని మధ్యలో గ్రాండ్గా చేసుకున్నారు. సరే, డెస్టినేషన్ వెడ్డింగ్ అయినప్పటికీ కూడా ఇక నిహారిక పెళ్లి గురించి ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఎందుకులేండి, ఎందుకంటే అది అంత డెస్టినేషన్ వెడ్డింగ్ అయినా ఇప్పుడు దానికి డెస్టినేషన్ ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో సరే, వీళ్ళు మాత్రం వీళ్ళ మీద వచ్చే పుకాలు ఇప్పుడు నేషనల్ మీడియా కార్పొరేషన్, జాతీయ మీడియా సంస్థే రాసింది. సో అందరూ మాట్లాడుకుంటున్నారు దాని గురించి. ఇది నిజమే, ఇట్లా ఉంది, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ఎప్పటి నుంచో. కాకపోతే ఏంటంటే బయటికి రూమర్స్ వస్తే బాగోదు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నామనే విషయం తెలిసింది. అంటే ఊరికే ఎందుకు వాళ్ళ నోళ్ళల్లో వీళ్ళ నోళ్ళల్లో నానడం అని చెప్పేసి, అంతమించి ఇంకేం లేదు. మరి వీళ్ళకి ఎలా కుదిరిందో, ఎట్లా ప్రేమించుకున్నారో ఏంటనే తర్వాత సంగతి. ఎందుకంటే మనకి అల్లు శిరీష్ మీద కూడా అమ్మాయిపై వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, డేటింగ్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. తర్వాత ఊర్వశివ రాక్షస సినిమా టైంలోనే అది ఎప్పుడో షూట్ అయింది, వాళ్ళిద్దరికి ఏదో అయిందని చెప్పేసి కూడా న్యూస్ వచ్చాయి. ఈ అమ్మాయి గురించి కూడా ఇప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. బట్ ఇన్నాళ్ళ తర్వాత ఇంత సెన్సేషన్గా అయితే ఎప్పుడు రాలే. ఇంతకుముందు సరదాగా ఏదో ఉన్నాయిలే, లేవులే. ఇప్పుడు ఒక సినిమాలో కెమిస్ట్రీ బాగా పండింది అనుకో, ఆటోమేటిక్గా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, అందుకే ఇంత బాగా పండింది అని అంటారు. ఇది జనరల్ గా అనుకునే మాటే. సినిమాల గురించి అంటే వేరే వ్యవహారం, ఇంకా పర్సనల్ లైఫ్ లో కూడా తిరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం అనుకుంటారు. బట్ ఈ అబ్బాయి కూడా ఎక్కువ రూమర్ లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు కదా. ఆ విషయంలో అయితే వరుణ్ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక విధంగా నిహారిక వల్లే. ఎందుకంటే ఎప్పుడు ఆ పిల్ల లైన్ లైట్లో ఏదో ఒక పని చేసి ఉండేసరికి ఈయనని కొంచెం మనం పట్టించుకోలేదు. అండ్ వాళ్ళ డాడీ కూడా ఎప్పుడు ఏదో ఒకటి పెడతా, వాళ్ళనంట వీళ్ళనంట. మొన్న ఆ కత్తి పోస్ట్ పెట్టి, అంతకుముందు ఇంకోటి ట్వీట్లని అవన్నీ ఉండేసరికి ఆయన లైన్ లైట్లో ఉంటాడు. ఈ పిల్లోడు ఒకటే సైలెంట్గా ఉంటాడు. కానీ నిజంగానే రూమర్స్ ఏమీ లేవు వరుణ్ తేజ్కి సంబంధించి. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్కే రెజినాతో డేటింగ్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కెరీర్ స్టార్టింగ్లోనే చాలా ఎక్కువ పెద్ద ఎత్తున రూమర్స్ నడిచాయి. ఇంకా దారుణమైన రూమర్ ఏంటంటే సాయి ధరమ్ తేజ్ నిహారిక కూడా పెళ్లి అయిపోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వరుసకి అవుతారు కదా. అంటే చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో నేను వాడిని ఎప్పుడు అలా చూడలేదు. బట్ ఆడుకునే పిల్లలు అలా చూడరు, అట్లా మాకు అవేం లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకున్నారు. ఓకే, వాళ్ళ వరకు ఫైన్. సో ఇప్పుడు ఈ అబ్బాయి మీద వచ్చిన రూమర్స్ చూస్తుంటే నిజమైన అబద్ధమైన, ఒకవేళ నిజమే అనుకుందాం, తప్పే ఉంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠిని చేసుకుంటే ఏమన్నా తప్పు ఉందా? అంటే ఆవిడ చేయకూడదు ఆవిడతో? అంటే సీనియర్ హీరోస్తో చేసింది ఆమె, మేబీ వరుణ్ కన్నా కొంచెం పెద్దదేమో, ఇలాంటివి కూడా ఉన్నాయి. అట్లా ఏం లేదు, వైష్ణవ్ తేజ్ వయసు కంటే కూడా అటు ఇటుగానే ఉంటుంది ఆ పిల్ల, పెద్దదేం కాదు. అంటే సీనియర్ హీరోస్ తో చేసేసరికి ఆమెను కాస్త సీనియర్ గా చూస్తున్నారు. ఇక నాగార్జున గారు లాంటి వాళ్ళతో కూడా చేసినప్పటికీ ఉండేసరికి ఈమె సీనియర్ హీరోయిన్ ఏమో అట్లా ఇట్లా అని చూస్తారు. బట్ ఎక్కువ మంది పెద్దవాళ్ళతో చేయలేదు కదా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళందరితో చేస్తే అని అనుకోవచ్చు. ఈ కుర్ర హీరోలతో చేస్తూనే, ఇక నాగార్జున గారితో చేసిందంటే కుర్ర హీరోలతో కూడా చేస్తారు. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు నాగార్జునతో చేసిన శ్రియ మళ్ళీ తరుణ్తో చేయాల అట్లా. అంటే నాగార్జున గారిని ఎప్పుడు యంగ్గానే చూస్తారు, ఆయన్ని అట్లా కలపలేము. ఆయన హీరోయిన్స్ కూడా అందరు ఎప్పుడు యంగ్గానే ఉంటారు. ఆయన పక్కన చేస్తే సీనియర్ హీరోయిన్ అని అన్నారు. అది ఇప్పుడు మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారితో చేస్తే సీనియర్ స్టార్తో చేస్తే సీనియర్ అనాలి, అంటే హీరోయిన్ అనాలి. అంటే ఆయన కూడా సీనియర్ లాంటి వేషం లైక్ రాజన్న, అవును, ఏ శ్రీరామదాసో లేకపోతే అన్నమయ్యో, ఆయన అట్లాంటి పాత్రలు పోషించినప్పుడే ఆయన పక్కన ఇట్లాంటి వాళ్ళని పెడతారు. ఈవెన్ సోగ్గాడు చిన్నాయనలో కూడా కుర్ర హీరోయిన్ పెట్టినప్పటికీ మెయిన్ రమ్యకృష్ణని కూడా పక్కన పెట్టారు కదా. అట్లా ఏం లేదు. అండ్ ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే మాత్రం
ఇవి రూమర్స్ అని మాత్రం ఎవరు కొట్టేయట్లా యాక్చువల్లీ బేసిక్గా. ఇది నిజం కాదని, దీంట్లో ఏం లేదని, ఇవన్నీ బయట నుంచి వచ్చే పుకారు వార్తలే అని ఎవరు కొట్టేయట్లా. ఎవరు కొట్టేయట్లేదంటే ఏదో ఉంది కదా అని చెప్పేసి జనాలు అంత కాదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిహారిక దగ్గర నుంచి డౌట్ ఇంకొంచెం పెద్దదైంది. ఆమె వెబ్ సిరీస్కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో మీ అన్నగారికి లావణ్య త్రిపాఠికి పెళ్ళంట, ఎంగేజ్మెంట్ అంట అంటే, నేను ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం మాట్లాడడానికి వచ్చాను, నేను దానికోసం మాట్లాడతానని ఖరాఖండిగా అనేసరికి దాంట్లో తన పర్సనల్ లైఫ్ అడిగినా చెప్పలా అట్లానంట. నెక్స్ట్ రామ్ చరణ్ తేజ గురించి కూడా ఏదో బిజినెస్ పెడుతున్నారంట కదా అంటే, లేదు ఆయన వెళ్ళి అడగండి అన్నారు. ఆమె మంచిగానే ఇచ్చింది. కాకపోతే ఏంటంటే దీన్ని బట్టి ఇప్పుడు మనకు మొన్న శ్రీయా ఇంటర్వ్యూతో కూడా చూసాం కదా, మీ ఆయన గురించి చెప్పండి అంటే నువ్వు గమనం గురించి మాట్లాడంటే విడాకులు అన్నారు. ఇక్కడ మీ అన్నయ్య గురించి మాట్లాడట్లేదంటే వీళ్ళిద్దరుగా ఏదో ఉంది, ఈ పిల్లకి కూడా బాగా తెలుసు, అందుకే పెళ్ళంతా ఈ అమ్మాయే కనిపించింది, ఇంకెవరు కనబడలేదు. అవును. సో నిహారికి కూడా ఇష్టమే చాలా, వీళ్ళ కుటుంబంలో ఎప్పటి నుంచో కలిసిపోయింది. కాకపోతే ఒక టైం చూసి చెప్దాం అనుకుంటున్నారు. కాకపోతే ప్రజెంట్ వీళ్ళ ఫ్యామిలీలో కొంత వార్తలు ఉన్నాయి, వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు, వీళ్ళు కలిసి ఉంటున్నారు అని. ఇప్పుడు ఒక శుభకార్యం జరిగింది అంటే అందులో ఏ తలకైనా కనబడలేదు అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి. అవును. పైగా వరుణ్ పెళ్ళి అంటే శ్రీజ రావాలి, శ్రీజ వాళ్ళ హస్బెండ్ రావాలి. శ్రీజ వాళ్ళ హస్బెండ్ రాలేదు అంటే అదేదో నిజమే అనుకుంటారు, అందుకని వాళ్ళు చెప్పలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ నిహారిక రావాలి, నిహారిక వాళ్ళ హస్బెండ్ రావాలి. నిహారిక వాళ్ళ హస్బెండ్ రాలేదంటే ఎందుకు, మెయిన్ బావమరిది కదా, అదే కదా. మరి బావమరిది ఫ్యామిలీ రాలేదు అంటే అదేదో కరెక్టే అందరి చూపు నిహారిక చేతు మీదే ఉంటాయి. సో ఈ క్లారిఫికేషన్స్ మనకి రావు. ఈయన రాకపోయినా ఇప్పుడు పెళ్లి అని అంటే నాకు తెలిసి పెళ్లి మీద కన్నా, అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద ఫోకస్ కన్నా వెనకాల వీళ్ళు వచ్చారా రాలేదా మీద అందరు ఫోకస్ ఉంటుంది. వాళ్ళు వచ్చారా, వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు రాలేదంటగా ఎందుకు కనుక్కోండి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అసలు సిటీలో ఉన్నారా ఫస్ట్ అది తెలుసుకోండి. సిటీలో లేరంటే ఎక్కడో ఉన్నారంట, సరే పర్లేదు డన్. లేదు సిటీలోనే ఉన్నాడంట, మరి ఇక్కడ రాలేదంటే అది ఎలా కుదురుతుంది? పెళ్ళన్న తర్వాత ఎక్కడ ఉన్నా సరే రావాల్సిందే, ప్రపంచంలో ఏ మూలున్నా ఆ టైంకి అయితే రావాల్సిందే. సో వీళ్ళు ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే ఆ పెళ్ళికి ఒకవేళ జొన్నలగడ్డ వాళ్ళ ఫ్యామిలీ రాలేకపోతే దానికి ఎట్లా ఆన్సర్లు ఇచ్చుకుంటారు, ఏం చెప్పుకోవాల్సి వస్తుంది. మొత్తం నిహారికే దగ్గర ఉంటే వాళ్ళ మెయిన్ బావమరిది రాకపోతే ఆయనకి ఇంకెవరున్నారు, ఈ అన్న చెల్లెలకి ఆయనే కదా. సో సొంత బావమరిది లేకుండా పెళ్ళి ఏంటి అని చెప్పేసి వీళ్ళు రకరకాల వార్తలు రాస్తారు కాబట్టి దానికి భయపడి వీళ్ళు ఒక 2 అడుగులు అటు ఇటు వేస్తున్నారు. కానీ ఆ పిల్ల మాత్రం అట్లా కనబడట్లా, తొక్కలే స్పందించలేదు ఈ విషయానికి సంబంధించి. లావణ్య కూడా పాపం బాధ వేస్తుంది, ఎందుకంటే ఆమె పెళ్లికి వెళ్ళింది, దగ్గరుండి అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు కనబడట్లేదు అంటే ఈమెకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అనుకుంటున్నా. బట్ ఒకవేళ నిహారిక వాళ్ళ రూమర్స్ ఏమన్నా అబద్ధమైతే ఈ పెళ్లిలో అన్ని పటాపంచలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ పెళ్లి రూమర్స్ లేదో చూడాలి కదా. అసలు ఇదే రూమర్ అయితే ఇవన్నీ జిప్ లాక్ చేసి పెట్టాడు. ఇది రూమర్ అవి కూడా ఉండొచ్చు కదా. కొన్ని రోజులు అయితే అందరికీ వాళ్ళు అలాగే కోరుకుంటారు ఇది రూమర్ అయితే బాగుండు అని. ఎందుకంటే కానీ ఇవాళ కాకపోయినా రేపైనా వరుణ్ తేజ్కి పెళ్లి చేయాల్సిందే ఎవరితోనైనా, అప్పుడైనా సరే కుటుంబ సభ్యులందరూ రావాల్సిందే. సో ఏ క్యారెక్టర్ అన్నా మిస్ అయితే దాని గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది, అది కామన్ అట్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.